ఘనంగా నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం. నల్గొండ జిల్లా మునుగోడు మండలంలో సింగారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం నూతన పాలకవర్గం సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల పదవి ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహణకు ప్రత్యేక అధికారిగా నియమితులైన ఊకొండి జెడ్పీటీహెచ్ ప్రధానోపాధ్యాయులు రాధిక, సర్పంచ్ కుంభం అండాలు, ఉప సర్పంచ్ ఉప్పు నూతన వెంకటేశ్వర్లతో పాటు మరో 7 సభ్యులతో ప్రమాణం చేపించి పత్రాలపై సంతకాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్, పంచాయతీ కార్యదర్శి కె గీత, గ్రామ పంచాయతీ సిబ్బంది సభ్యులను పూలమాలలు, సాల్వాతో ఘనంగా సత్కరించారు. అనంతరం సభ్యులతో మొదటి సమావేశం నిర్వహించారు. స్థానిక యూపీఎస్ పాఠశాల హెడ్ మాస్టర్ ధనలక్ష్మి, టీచర్లు, అంగన్వాడీ టీచర్ యశోద తదితరులు సభ్యులను సన్మానించారు. అధికారిక కార్యక్రమం ముగిసిన తర్వాత కాంగ్రెస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్, ఉప సర్పంచ్లతో పాటు అన్ని వార్డుల సభ్యులను ఆయా వార్డు ప్రజలతో కలిసి శాల్వాతో ఘనంగా సన్మానించారు. అదేవిధంగా పలువురు గ్రామ పెద్దలకు సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు, మాజీ ఉప సర్పంచులు, ఇతర మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. గ్రామ పంచాయతీ సభ్యుడిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం ద్వారా ధృవీకరణ చేస్తున్నాను. కుంభము అండాలు. సింగారం గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్యం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతం లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం ద్వారా ధృవీకరణ చేస్తున్నాను. వెంకటేశ్వర్లు సింగారం గ్రామ పంచాయతీకి ఉప సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం ద్వారా ధృవీకరణ చేస్తున్నాను.